Lights, camera, rolling, music. హాయ్ అండి, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్, రవికిషోర్, మోహన్ నిర్మాతలుగా సక్సెస్ఫుల్ దర్శకుడు కొరటాల శివ గారి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, అందాల బొమ్మ శృతి హాసన్, జెంటిల్మెన్ జగపత్ బాబు కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ శ్రీమంతుడు. అదో రకం. స్కూలింగ్ చేసేటప్పుడు హాస్టల్లో ఉంటాను. ఫ్రెండ్స్తో ఉండటం ఇష్టం అనుకున్నాను. ఫర్దర్ స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళావు. ప్రపంచం చూడడానికి అనుకున్నాను. కొన్నాళ్ళు పోయాక ఆఫీస్కి వచ్చి బిజినెస్ చూసుకుంటాం అనుకున్నాను. నాట్ హ్యాపెనింగ్. నన్ను కూడా నాకు తోచింది చేయనండి. లెట్ మీ ఆల్సో ఎర్న్ సమ్ రెస్పెక్ట్. చూడటానికి అలా అనిపించుంటాను కానీ బోర్ కొట్టేస్తాను నీకు. వాడు నాకు మా ఫ్యామిలీకి అర్థం కాడు. అమ్మాయికి ఏం అర్థం అవుతాడు. చాలా ఇచ్చింది మా ఊరు నాకు. ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలిగా, లేకపోతే లావ్ అయిపోతాను. ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. మరి శ్రీమంతుడి కథ చెప్పాలంటే 25,000 కోట్ల రూపాయలు ఆస్తున్నటువంటి ఓ పెద్ద శ్రీమంతుడు మన జెంటిల్మెన్ జగపత్ బాబు గారు, రవికాంత్ క్యారెక్టర్. ఆయన ఆస్తులకి, ఆయన వ్యాపారాలకి ఏకైక వారసుడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, హర్ష. తన ఆస్తుల్ని, తన వ్యాపారాలని తన కొడుకు చూసుకోవాలని ఆశపడతాడు ఆ తండ్రి. ఆస్తుల మీద, వ్యాపారాల మీద ఏమాత్రం వ్యామోహం లేనివాడు ఈ కొడుకు. ఎప్పుడూ పక్కవాడి కష్టాన్ని తన కష్టంగా భావిస్తాడు. కుటుంబం అంటే కేవలం తన వాళ్ళే కాదు, తన చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం అని భావిస్తూ అలా ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయాణంలో తనలాగే ఆలోచించే చారుశీల అనే అమ్మాయి అతనికి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి మన శృతి హాసన్. ఆ పరిచయం స్నేహం ప్రేమగా మారుతుంది. అనుకోకుండా ఓ సంఘటన ద్వారా తన తండ్రి గతాన్ని ఆ అమ్మాయి ద్వారా తెలుసుకుంటాడు హర్ష. ఆ గతంలో తన తండ్రి ఆవేదన ఉంటుంది, తన సొంత ఊరు కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని, ఆవేదనని తెలుసుకున్న తర్వాత మరి మన హర్ష ఎలా ప్రయాణించాడు, తన గమ్యాన్ని ఎలా చేరుకున్నాడు అనే పాయింట్తో మన ముందుంచిన కథ అండి. ఇప్పుడు మన శివగారు మనకు తెలుసున్న కథా కథనాలని కొత్తగా చెప్పడంలో సిద్ధహస్తుడు. ఈసారి కూడా అదే ప్రయత్నం చేశారు. అయితే చాలా సన్నివేశాల్లో ఆయన కలం పదునుతో థియేటర్కి వచ్చిన ప్రేక్షకుల హార్ట్ని టచ్ చేశారు. నా పేరు హర్ష. నా దగ్గర లేనిది లేదంటుంటారు, కానీ నాకు కావాల్సింది ఇంకేదో ఉంది. దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాలనిపిస్తుంటుంది. ఊరిని దత్తత తీసుకోవటం అంటే జేబులో డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోతాను అనుకున్నారా? వీడిని, వాడిని వీళ్ళందరినీ, నిన్ను మొత్తాన్ని దత్తత తీసుకున్నా. ఇక ఈ సినిమాలో నటినట్టు గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ గురించి వీళ్ళ కొత్తగా చెప్పేది ఏముంటుందండి, కానీ చెప్పాలి. ఎందుకంటే ఇందులో ఈయన చేసిన పాత్ర విభిన్నమైంది. ఆ పాత్రలో ఆయన సరికొత్త పెర్ఫార్మెన్స్ చూపించారు. ఈ సినిమాలో ముఖ్యంగా హైలైట్గా చెప్పుకునేది మహేష్ బాబు పెర్ఫార్మెన్సేనండి. ఆ తర్వాత హీరోయిన్ శృతి హాసన్. ఈ పిల్ల చూడడానికి ఎంత బాగుంటుందో పెర్ఫార్మెన్స్ కూడా అంతే బాగా చేద్ది. ఈ లక్కీకి ఈ పిల్లకి ఏంటంటే మంచి పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్ర దొరికింది, జీవించింది. ఆ తర్వాత మన జెంటిల్మెన్ జగపత్ బాబు గారు చేసిన ఈ పాత్ర చూస్తే ఆ పాత్రలో మనం ఇంకో ఆర్టిస్ట్ని ఊహించుకోలేమండి, అంతలా ఇవిడిపోయి చేశారు ఆయన. దాని తర్వాత మన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఈయన ఎప్పుడు మనం నవ్విస్తూ ఉంటారు, నవ్వించే పాత్రలో చేస్తారు. ఈసారి మాత్రం ఆ జనర్ కొంచెం దూరంగా సెపరేట్ పాత్ర చేశారు, ఓ ప్రత్యేకమైన పాత్ర చేశారు, దానికి జీవం పోశారు. అలాగే మన సుబ్బరాజు గారు, ఈ విలన్ సుబ్బరాజు గారు ఎప్పుడు ఈయన విలన్ పాత్రలో చేస్తుంటారు, దీంట్లో ఎందుకు కామెడీ టచ్ ఇచ్చారు, ఆ టచ్ బాగుంటుందండి. అలాగే మన అలీ తర్వాత వెనిలా కిషోర్, వీరిద్దరు కూడా బాగా నవ్వించడానికి ప్రయత్నం చేశారు. అలాగే సీనియర్ విలన్ ముఖేష్ ఋషి గారు, ఆయన మార్క్ పెర్ఫార్మెన్స్ ఆయన చూపించారు. మన మిర్చి విలన్ సంపత్ గారు మరోసారి ఆయన అభినయంతో మనల్ని అలరించారు. ఇక మిగతా పాత్రలో రాహుల్ రవీంద్రన్, మన సీనియర్ నటులు సూర్య, అలాగే శివాజీ రాజా గారు, దాని తర్వాత హరీష్ ఉత్తమన్, తర్వాత సుకన్య, తులసి, సితారా లాంటి సీనియర్ నటులు, తర్వాత సురేఖవాణి, ఏడి శ్రీరామ్, రవి ప్రకాష్, రవి, బిహెచ్ఎల్ ప్రసాద్, వీరందరూ కూడా వాళ్ళ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారండి. సిటీలోకి రాకముందే బస్ ఆపి గొంతు కోసి అక్కడే ఆపేయండిరా. ఏదో పని చేసినా ఆయన కాపాడటానికి వాడు వెనకాల బ్యాడ్ ఫాదర్ ఉన్నాడని చెప్పాడంటే, మా ఫ్యామిలీని కాపాడటానికి కూడా అలాంటి బ్యాడ్ సన్ ఒకడు ఉన్నాడు. బ్యాడ్ అంటే నీలకు కాదు, అదో రకం. ఎప్పుడు చూసినా ఇదే పనిరా.
కొంచెం కూడా బోర్ కొట్టదా? ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే మన కోటగిరి వెంకటేశ్వరరావు అందించిన ఎడిటింగ్ బాగుంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు అందించిన మ్యూజిక్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి సినిమాకి బాగా ప్లస్ అయింది. ఇక మన మది గారు అందించిన సినిమాటోగ్రఫీని ప్రత్యేకంగా ప్రశంసించాలి. అలాగే మన నవీన్ కిషోర్ అండ్ మోహన్ అందించిన నిర్మాణ విలువలు సూపర్ అండి. ఇక ఫైనల్గా క్యాప్టెన్ దర్శకుడు రచన దర్శకత్వం కొరటాల శివ. మనకు తెలుసున్న కథనైనా సరే ఆయన కొత్తగా చెప్పడంలో సిద్ధహస్తుడండి. ఈసారి కూడా అదే ప్రయత్నం చేశారు. అయితే ఈ కథను కొత్తగా చెప్పడంలో వచ్చిన సాహసం ఉందండి. అదేంటంటే ఈ పాత్రని ఎలా మలిచి చూపించాలి, అది మహేష్ బాబుని చూపించాలంటే ఖచ్చితంగా సాహసమేనండి. ఓ పెద్ద స్టార్ హీరోని ఇమేజ్కి దూరంగా విభిన్నంగా చూపించాలనే ప్రయత్నం చేసినందుకు ఆయన అభినందించాలి. ఆ ప్రయత్నాన్ని సహకరించినందుకు మన సూపర్ స్టార్ని అభినందించాలి. అయితే ఆయన రాసుకున్న కథలో హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కాదు, హర్ష అనే పాత్ర అని ఆయన బలంగా నమ్మబట్టి ఎన్నో అద్భుతమైన కొత్త సీన్లు పుట్టినాయండి. ఆ సీన్లన్నీ కూడా ప్రేక్షకుల మనసును హత్తుకున్నాయి. ఆయన రాసిన ప్రతి డైలాగు థియేటర్లో ప్రేక్షకులు చప్పట్లు కొట్టిస్తున్నాయి. నేను ఒక దశలో చెప్పాలంటే ఆయనలో ఉన్న దర్శకుడిని రచయిత డామినేట్ చేశారని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఓ మంచి ప్రయత్నాన్ని, ఒక విభిన్నమైన సినిమా చూసే ప్రయత్నాన్ని మాత్రం శివగారు చేసినందుకు ఆయన అభినందించాలి. ఆయన సహకరించినందుకు మహేష్ బాబు గారిని అభినందించాలి. అయితే ఫస్ట్ హాఫ్లో హీరో హీరోయిన్ల లవ్ స్టోరీ ఏదైనా కొత్తగా ఉంటే బాగుందని ఒక వర్గం ప్రేక్షకులు అంటున్నట్టు, అలాగే మరి ఇంటర్వెల్ తర్వాత సన్నివేశాల్లో చాలా స్పీడ్గా నడిచిన ఈ సినిమా క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్లో ఇంకేమైనా కొత్తదనం చూపించుంటే మరింత బాగుండేదని ఇంకో వర్గం అంటున్నట్టు కొన్ని జనాలు మాట్లాడి, ఏది ఏమైనా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఒక స్టార్ సినిమా రూపొందించడం అనేది ఇవాళ రొటీన్గా మాస్ మసాలా సినిమా తీసేస్తే పెద్ద కష్టం కాదు. కానీ విభిన్నమైన సినిమా తీసినప్పుడు కొన్ని లోటుపాట్లు ఉంటాయండి. ఇలాంటి లోటుపాట్లు మనం సర్దుకుంటూనే పెద్ద హీరోల నుంచి స్టార్ హీరోల నుంచి కూడా మంచి మంచి సినిమాలు వస్తాయండి. అంచేత ఇలాంటి సినిమాలు మనం ఆదరిస్తే మిగతా స్టార్ హీరోలు కూడా మంచి మంచి సినిమాలు రూపొందిస్తూ మన ముందుకు వస్తారు. ఏది ఏమైనా ఇలాంటి ఒక మంచి ప్రయత్నం చేసినందుకు దర్శకుడు శివ గారిని, హీరో మహేష్ బాబు గారిని, వాళ్ళకి సహకరించిన నిర్మాతల్ని, సాంకేతిక నిపుణుల్ని, నటీనటుల్ని పేరును అభినందిస్తూ మరిన్ని మంచి ప్రయత్నాలతో మన ముందుకు రావాలని ఆకాంక్షిస్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నానండి. నెక్స్ట్ వీక్ నగరంలో ఏం సినిమాలు విడుదల నేను చూసి అట్లా విశేషాలతో మీ దగ్గరికి వస్తాను. అప్పుడు దాకా మన మహేష్ శివ గారు మనకు అందించినటువంటి శ్రీమంతుడు చూసి మీరు ఎంజాయ్ చేయండి, లేకపోతే లవ్ అయిపోతారు. ఎర్రబాబండి.